వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా హెచ్ఎంపివి వైరస్ గురించే చర్చ. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, దానివల్ల ఎవరికి ఎటువంటి హాని ఉంది అని తెలుసుకోవడానికి మన దగ్గర ప్రముఖ కార్డియాలజిస్ట్ జి ఓబులేటి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అంటే గత కొద్ది కాలంగా ఎక్కడ చూసినా సరే ఈ హెచ్ఎంపివి వైరస్ గురించే చర్చ. అసలు హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, అది ఎలా సంభవిస్తుంది, ఎవరికి సంభవిస్తుంది? ఇది హెచ్ఎంపీ ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దాని ఫుల్ ఫామ్ అంత షార్ట్గా హెచ్ఎంపీవి వైరస్ అంటాం. ఇది లైక్ కామన్ కోల్డ్. ఇది కామన్ కోల్డ్లో 10 to 12% వచ్చేసి జనరల్గా, కానీ ఇది జనరల్ కామన్ కోల్డ్లో మనం టెస్ట్ చేస్తే హెచ్ఎంపీవి వైరస్ ఉంటుంది. మెజారిటీ వచ్చేసేసి less than 5 years పిల్లలకు కామన్ కోల్డ్లో ఉండే వాళ్ళకు వస్తుంది. కొద్దిగా సిక్ అంటే కొద్దిగా ఎక్కువ సిమ్టమ్స్ ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే less than 5 years ఏజ్ గ్రూప్ పిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉండే పిల్లలు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే పెద్దవారు. ఈ రెండు కండిషన్స్లో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అంత ఎక్కువ డెవలప్ అయి ఉండదు అనమాట. ఓల్డేజ్ అయ్యేలోపు మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతూ వచ్చేది. కాబట్టి ఈ వైరస్లు ఇవి కొద్దిగా ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చేదానికి, కొద్దిగా సివియారిటీ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు ఎస్పెషలీ ఈ less than 5 yearsలో కంటే 6 నెలల నుంచి 12 months, ఈ 6 నుంచి 12 నెలల మధ్యలో ఉండే వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకి, వృద్ధులకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో జనరల్గా వృద్ధుల దగ్గర ఎవరో వాళ్ళ హెల్పర్స్ ఉంటారు, ఈ పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళకు వచ్చిన నేపథ్యంలో మిగతా ఈ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో హెల్పర్స్, వాళ్ళకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సరే, ఇది లైక్ కామన్ కోల్డ్. ఇప్పుడు పక్కన మనకు మీ కోల్డ్ వచ్చింది అనుకో, పక్కన మనకు కానీ వస్తుంది. ఇది లైక్ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, మనం మాట్లాడినప్పుడు డ్రాప్లెట్స్ చిన్న స్ప్రెడ్ అవుతాయి. వేరే వస్తువులు షేర్ చేసుకుంటూ ఉంటాం, వాటి మీద షేర్ అవుతాయి. ఇవి వచ్చేదానికి ఇది త్రూ ఎయిర్ ట్రాన్స్మిషన్ అనమాట. ఈ వైరస్ అనేది లైక్ అదర్ కామన్ కోల్డ్లో ఇది కానీ అంతే. ఇది సివియారిటీనా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ సివియారిటీ అంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుందా లేదని. చాలా వరకు ఏంది, జలుబు వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. ఒక 3-4 రోజుల్లో జలుబు, బాడీ పెయిన్స్, కొద్దిగా రన్నింగ్ నోస్ అంటే ముక్కులోంచి కొద్దిగా నీరు గారడము, కొంత బ్రీతింగ్ డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడం 1-2 రోజులు ఉంటాయి, తగ్గిపోతాయి. చాలా వరకు 195 భాగాలు అట్లే జరుగుద్ది. ఒక 5 to 10% ఏంటంటే ఆ కోల్డ్ అనేది ముక్కులో కాకుండా కొద్దిగా అది కింది వరకు ఊపిరితిత్తుల వరకు పాకుతుంది అనమాట. ఆ ఊపిరితిత్తుల వరకు పాకినప్పుడు కొద్దిగా సివియారిటీ ఎక్కువ వస్తుంది, నిమోనియా వస్తుంది. అంటే లంగ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చి కొద్దిగా శ్వాస పీల్చుకోవడం ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి ఎవరికి ఎక్కువ ఉంటుందంటే వయసు 65 సంవత్సరాలు దాటిన ఇమ్యూన్ సప్రెసివ్ స్టేట్ అంటాం. అంటే లైక్ స్టెరాయిడ్స్ అట్లా వాడుతూ ఉండే వాళ్ళకు, కొన్ని హెచ్ఐవి అట్లా కండిషన్స్ ఉన్నవని, క్యాన్సర్ ఉండే పేషెంట్లకు కానీ, కిడ్నీ పేషెంట్స్ సీకేడీ అంటాం అనమాట, డయాలసిస్లో అట్లా ఉండే వాళ్ళకు, వీళ్ళకి ఏంటంటే ఇమ్యూన్ స్టేటస్ బాగా తగ్గి ఉంటుంది అనమాట. వాళ్ళకు ఈ వైరస్ అనేది వాళ్ళకు దాన్ని కౌంటర్ చేసేదానికి మన బాడీలో దాని డిఫెన్స్ అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. అట్టటోళ్ళకు కొద్దిగా సివియారిటీ సిమ్టమ్స్ అంటే నేను చెప్పినట్టు ఊపిరితిత్తుల్లోకి వచ్చి నిమోనియా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కానీ చాలా వరకు ఏంటంటే తగ్గిపోతాయి. ఒక 5 to 10% కొద్దిగా సివియారిటీ ఉండేదానికి ఆస్కారం. అంటే మీరు ఎవరైతే చెప్పారో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వీళ్ళతో పాటు జనరల్గా సైనసైటిస్, ఆస్తమా ఇటువంటి పేషెంట్లు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు ఎనీ ఆస్మాటిక్ పేషెంట్, సిఓపిడి అంటాం. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళకు ప్రతి సంవత్సరం కానీ ఎప్పుడు శీతాకాలంలో కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది బ్రీతింగ్ డిఫికల్టీ అనేది. వాళ్ళకి కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే చాలా వరకు వాళ్ళు మందులు వాడుతూ ఉంటారు, ఏది ఇన్హేలర్స్ అవి కొద్దిగా డిలే కాకుండా ఎక్కువ సిమ్టమ్స్ బాగా ఎక్కువ అయిపోయేంతవరకు వెయిట్ చేయకుండా ఎర్లీగానే డీకంజెస్టెంట్ అంటామంట. అంటే శ్వాస బాగా ఆడేదానికి ఈ సిట్రిజిన్, ఈ ఇన్హేలర్, స్టెరాయిడ్స్ ఇవి ముందుగానే స్టార్ట్ చేసుకోవాలి. ఇబ్బంది వచ్చి బాగా ఎక్కువైపోయి హాస్పిటల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్లో ఆ స్టేజ్కి పోకుండా ఎర్లీగానే స్టార్ట్ చేసుకుంటే సిమ్టమ్స్ ఈజీగా రిలీవ్ అయిపోతాయి. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని జన్యు పరివర్తన జరిగింది కాబట్టి దీని గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది.
అంటే జన్యు పరివర్తన అంటే జన్యు ఏంటి? పరివర్తన అంటే మామూలుగా జీన్స్లో వచ్చి మ్యుటేషన్స్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. వాటిలో అది న్యాచురల్, అది ఎవరు ఆపలేం. అది ఎప్పుడు ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది, కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటాయి. ఎవరు అది ఆపేది ఏమి ఉండదు. ఆ జన్యు పరివర్తన అనేది ఈచ్ సెల్ డివిజన్కు జరుగుతుంది. అది వైరస్లో జరుగుద్ది, మనిషిలో జరుగుద్ది, లేకపోతే అందరూ ఒకటే మాదిరి మనిషి. ఇప్పుడు మన పిల్లలు ఉంటే మనకి సేమ్ అట్లా ఏం పుట్టరు కదా, కొద్దిగా వేరియేషన్స్తోనే పుడతారు. అంటే ఆ మ్యూటేషన్స్ అనేది ఇన్వైటబుల్, అవి ఎప్పుడూ జరగకుండా ఉండవు, అది రాకుండా అనేది ఉండదు. ఆ పరివర్తనలో వచ్చే మార్పుల వల్లే ఒక్కొక్కసారి ఈ వైరస్ల్లో సివియారిటీ పెరగవచ్చు, లేకపోతే దానికి ఉండే స్ట్రెంగ్త్ ఇంకా తగ్గి నార్మల్ కావచ్చు. ఎట్లా అయితే అనేది ఎవరూ చెప్పలేం. అర్థమైందా? అట్లా చిన్న మార్పులు వచ్చినప్పుడు, కొద్దిగా వేరియేషన్స్ వచ్చినప్పుడు ఈ స్ప్రెడ్డింగ్. ప్రస్తుతానికైతే అంత ఎక్కువ సివియర్ అంత లైక్ కోవిడ్ అంత మొత్తం పాండమిక్ స్టేజ్కి వచ్చే అంత కనిపించలేదు అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే. ఆ స్టేజ్ రాకపోవచ్చు మొత్తం. అంటే మీకు కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా మొత్తం ఆల్మోస్ట్ ఎలా జరిగింది, ఏ కంట్రీ ఏమి ఎక్సెప్షన్ లేదు, అన్ని కంట్రీస్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అంత ఎక్కువ ఉండకపోవచ్చు అంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే సివియారిటీ, కానీ అప్పుడు అంత ఎక్కువ సివియారిటీ లేదు, తక్కువే ఉంది. నేను చెప్పిన 2 లిమిటెడ్ గ్రూప్స్ అంటే ఇమ్యూన్ సప్రెసివ్ స్టేట్ అంటే మనకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళలో, చిన్నపిల్లల్లో కొద్దిగా సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇక్కడ వైద్యులు కూడా ఈ ఏదైతే ఉందో హెచ్ఎంపీవీ గురించి ఆందోళన పడనవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని సామాజిక మాధ్యమాలు, అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో దీని గురించి అంటే భయం కల్పించే విధంగా కొన్ని ప్రత్యేక కథనాలు వస్తుండడంతో పబ్లిక్ భయపడిపోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో అంటే దీనికి సంబంధించి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిందంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా అనేది ఏముండదు సార్. ఇప్పుడు ఎందుకంటే లైక్ కామన్ కోల్డ్, మనకు జలుబు ఎట్లా ఉంటుందో అనేది దానికి అంటే ప్రివెన్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన పిల్లలకు వచ్చింది అనుకోండి, చిన్నపిల్లలకు రన్నింగ్ నోస్, కోల్డ్ అట్లా వచ్చినప్పుడు స్కూల్కి పంపించకుండా ఉంటే మిగతా పిల్లలకు స్ప్రెడ్ కాదు. అలానే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ నోస్, ఇప్పుడు మనకు ఆ జలుబు మాదిరి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉంటే మనకు స్ప్రెడ్ కాదు. ఒకటే ఇంట్లో ఉండేటప్పుడు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, మనకి రన్నింగ్ నోస్ వచ్చింది, మన దగ్గరికి పోకుండా మనం ఆగలేం. మన ఇంట్లో వరకు మనం ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతాం. చాలా వరకు ఎక్స్పోజ్ అయిపోయినా అంటే మనం వాళ్ళకు దగ్గరికి వెళ్ళినా కానీ, మనకు వచ్చినా కానీ ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి, భయపడాల్సిన అవసరం లేదు. వాటిని ఆందోళనకు రాకుండా అది కంగారు పడిపోయి ఏదో వాళ్ళని దూరంగా పెట్టి ఇట్లా అనేది చేయకుండా ఫస్ట్ స్కూల్కి అట్లా పోకుండా పంపించకపోవడం. రెండోది మాస్క్ వాడడం. మూడోది హ్యాండ్ వాష్ ప్రాపర్గా, అంటే మనకు స్ప్రెడ్ అయ్యేది డ్రాప్లెట్స్ వాటి మీద పడి ఇక్కడి నుంచే ఉంటాయి. హ్యాండ్ వాష్ ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవడం, శానిటైజేషన్, ఇవి సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోద్ది. రెండోది ఏంటంటే, మీరు అనుకున్నంత సివియారిటీ అయితే ఏం లేదు ఫస్ట్. ప్రస్తుతానికైతే ఎవరు అంత సివియర్గా అవుతుందని ఎక్స్పెక్ట్ కానీ చేయడం లేదు. ఇది ఒకళ్ళు ఉన్నా కానీ లోకల్గా మామూలుగా చిన్న ఇవే ఉంటాయి తప్ప లాస్ట్ టైం కోవిడ్ వచ్చినంత సివియారిటీ, అంత మోర్టాలిటీ, అంత డెత్లు, అంత ఇబ్బంది అయితే జరగకపోవచ్చని అనుకుంటున్నారు. ఎక్కువ దీన్ని అన్నెసరిగా ఏమంటారు ప్రాపగండా చేసి అందరూ భయపడి ఇబ్బంది చేసుకోకుండా ఉంటేనే బెటర్. అంటే జనరల్గా కూలీ చేసుకునే వాడి నుంచి కోటేశ్వరుడు వరకు కూడా ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేకపోయింది గతంలో కరోనా అండి. అంటే కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా జనాలు చాలా విపరీతంగా ఇబ్బంది పెట్టింది. సో ఆ క్రమంలోనే అంటే అది హెచ్ఎంపీవీయా లేకపోతే కరోనా అని పక్కన పెడితే వైరస్, ఈ వైరస్ గురించి విపరీతమైన ఆందోళన పడుతున్నారు పబ్లిక్. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది కరోనానే కాదు సార్, ఏ జబ్బులైనా అందరూ మనుషులు ఫస్ట్. ఒకటి మనం రిచ్ పూర్ అనేదానికి ఏం లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిచ్ ఉండేంత మాత్రం జబ్బులు రావు కదా, వాళ్ళకే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే మామూలుగా పనిచేసి కష్టపడే వాళ్ళకు కొద్దిగా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్, ఇమ్యూనిటీ అవన్నీ కానీ ఎక్కువ ఉంటాయి, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. దానికి జబ్బుకు రిచ్నెస్కు అసలు సంబంధం లేదు ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే, అంత భయపడాల్సినంత పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం ఉండే కండిషన్లో. అన్నెసరికి ప్యానిక్ అయితే కావాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా శీతాకాలంలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ వాళ్ళకి, అదేవిధంగా కొంచెం మీరు చెప్పినట్టు ఈ పెద్దవాళ్ళకి కూడా రకరకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి
సో అంటే ఇది ఈ ఈ సీజన్లోనే ఈ శీతాకాలంలో అనేది కామన్ కోల్డ్ అనేది ఎప్పుడు వస్తుంది సార్. కొద్దిగా చలిగా ఉన్నప్పుడు ఏమైందంటే కొద్దిగా బ్రీతింగ్ డిఫికల్టీస్, కోల్డ్ ఇవి అనేది కామన్. దాంట్లో ఈ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సేమ్ డిసీజ్. మామూలుగా అంతకుముందు వచ్చే కోల్డ్ కానీ డిఫరెంట్ వైరస్, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్, మీజిల్స్, ఇట్లాంటి రకరకాల వైరస్ల వల్ల కోల్డ్ వస్తుంది. కోల్డ్ అనేది కానీ ఒక వైరసే, అదేమి దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వన్. అప్పుడు సపోజ్ మనకు కోల్డ్కి ఒక 100 రకాల వైరస్లు అనుకో, ఇది కానీ ఒక రకమైన వైరస్. దీని షేర్ ఎంత అంటే ఒక 10%. అర్థమైంది. దాంట్లో కొద్దిగా మోడిఫికేషన్ జరిగి ఉండొచ్చు. మీరు చెప్పినట్టు ఇంతమంది జన్యు పరివర్తనం ఇట్లా అన్నారు కదా, అలా మోడిఫికేషన్ జరిగి అంతకుముందు కొద్దిగా తక్కువ సివియారిటీ ఉండేది కాస్త ఎక్కువ ఉండొచ్చు. కొన్ని రోజులు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ సివియారిటీ ఇంకా తగ్గిపోవచ్చు. అది ఎట్లా టర్న్ అయ్యిద్ది అనేది ఎవరు చెప్పలేము. ప్రస్తుతానికైతే అంత ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే కరోనా సమయంలో కరోనా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ మెడిసిన్స్ విషయంలో వచ్చిన వాళ్ళేమో కరోనా తగ్గడానికి వాడుతుంటే రాని వాళ్ళు రాకుండా కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎవరైతే కరోనా వచ్చి ఆ ప్రిస్క్రిప్షన్ ఉందో అదే ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం వాడేయడం, దానివల్ల మెయిన్ ఇది వైరస్ సార్. ఫస్ట్ వైరస్ దీనికి ఏంటంటే ప్రస్తుతానికైతే యాంటీవైరస్ ఇది పర్టికులర్ డ్రగ్ అనేది ఏం లేదు. ఈవెన్ కోవిడ్కి కానీ ఏం లేదు. అవన్నీ కానీ కోవిడ్ అప్పుడు కానీ సిమ్టమాటిక్ రిలీఫ్. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఇప్పుడు మనకు జలుబు చేసింది అనుకోండి, జలుబు చేసి బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది. బ్రీతింగ్ డిఫికల్ట్ అయ్యేదానికి స్టెరాయిడ్స్ ఇవి వాడినారు. యాంటీహిస్టమిన్స్, స్టెరాయిడ్స్. యాంటీహిస్టమిన్ అంటే చెప్పాలంటే కామన్గా వాడేది మనకు సిట్రిజిన్ ఇవి వాడుకున్నారు. బాడీ పెయిన్స్ వచ్చాయి, పారాసెటమాల్ వాడుకున్నారు. ఇవి ఎవరికి వచ్చినా వాడుకోవచ్చు. ఓవర్ ద కౌంటర్ అవి కామన్ డ్రగ్స్ కాబట్టి దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇట్లా చిన్నపిల్లలకు అట్లా ఉన్నప్పుడు నా ఉద్దేశంలో నన్ను అడిగితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ స్టెరాయిడ్స్ అవి వాడకపోవడం మంచిది. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే బ్రీతింగ్ బాగా డిఫికల్ట్ ఎక్కువైతే ఉన్నాయి, జ్వరం బాగా ఎక్కువ 103 కంటే అట్లా పైన ఎక్కువ వచ్చి టెంపరేచరు 102, 103 అట్లా ఉండేటప్పుడు, జలుబు బాగా ఎక్కువ వచ్చి బ్రీతింగ్ డిఫికల్ట్ అయితే మాత్రం మీరు డాక్టర్నుగా సంప్రదించడమే మంచిది. అట్లా కాకుండా మనం బాగా సివియర్ అయిపోయి ఆ టైంలోకి వెళ్ళి అప్పుడు ఇబ్బంది పడేదానికంటే కొద్దిగా ఎర్లీ స్టేజ్లోనే వెళ్తే బెటర్. అట్లా అని చెప్పి ప్రతి చిన్న జలుబుకు, ప్రతి చిన్న దీనికి వాటికి పోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే హై టెంపరేచర్ 102, బ్రీతింగ్ డిఫికల్టీ, సాచురేషన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు సాచురేషన్ అందరూ నాకు లాస్ట్ కోవిడ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్లో కొనే ఉంటారు. అట్లా ఏమైనా ఫాలో అవుతుందంటే మాత్రము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. మనం లాస్ట్ టైం ఈ కరోనా సంబంధించి వ్యాక్సినేషన్ సంబంధించి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు, అంటే కొంతమంది ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వేసుకున్నారు, థర్డ్ డోసు వేసుకోలేదు. అయితే అప్పుడు చాలామంది ఎవరైతే ఈ డోసులు వేసుకున్నారో, ఈ మెడిసిన్స్ వాడారో వాళ్ళలో చాలామందికి ఈ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. చాలామందికి హార్ట్ అటాక్ కూడా సంబంధించింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మన వైరస్ వస్తుంది అంటే ఒకవేళ గమ్మున ఏమైనా మెడిసిన్ వాడదామన్నా సరే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని కూడా ఒక అనుమానం కూడా పబ్లిక్లో ఉంది. అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా లేకుంటే అనేది ఎవరికి తెలియదు సార్. డెఫినెట్గా అయితే హార్ట్ డిసీజ్ అయితే పెరిగినాయి అంటే అందరికీ ఇప్పుడు సపోజ్ కాకినాడలో ఒక 6 లక్షల పాపులేషన్ ఉంటుంది అనుకో, 6 లక్షల్లో కోవిడ్ అయితే మోర్ దాన్ 70% వచ్చింది. 70% అందరూ ఎఫెక్ట్ అయినారు. 70% అంటే దగ్గరగా 4.5 లక్షల మందికి ఆల్రెడీ కోవిడ్ వచ్చింది. 4.5 మందికి హార్ట్ అటాక్ ఏం రాదు. మీరు భయపడచ్చు. ఇప్పుడు మామూలుగా జనరల్గా కోవిడ్ రాకముందైనా ఎప్పుడు ప్రతిరోజు ఒక 5-6 హార్ట్ అటాక్ కేసులు అనేది ఎప్పుడూ ఉంటాయి. 6 కాస్త 7 అయినాయి తప్ప మీరు ప్రతి 4.5 లక్షల మంది హార్ట్ అటాకులు రాలా. 6 ఉండే రోజుకు మనం మిగతా అన్ని హాస్పిటల్లో మనం లెక్కేస్తే ప్రతిరోజు ఒక 6-7 హార్ట్ అటాక్లు అనేది ఎప్పుడూ ఉంటాయి. అది కోవిడ్ రాకముందు ఉంటుంది, అది యూనివర్సల్ జనరల్ స్టాటిస్టిక్స్. 6 కాస్త 7 అయింది అంతే తప్ప మనకు దాన్నేమో ఇప్పుడు అందరికీ వచ్చినట్టు ఎక్కువ కంగారు పడాల్సినది అది లెస్ దాన్ 1% కానీ కాదు. ఇంకా స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆ వాల్యూస్ కామన్ జనరల్ పబ్లిక్ మనం మొత్తం తీసుకున్నప్పుడు అది చాలా మినిమల్ రేంజ్లో పెరిగినాయి. అంటే ప్రస్తుతం హెచ్ఎంపీ అంత ప్రమాదకరం ఏది కాదని చెప్తున్నారు, కానీ
కమింగ్ డేస్లో అంటే తర్వాత ఏమైనా మహమ్మారిగా మారే అవకాశం ఏమైనా ఉందా? అవి మనం చెప్పలేము సార్. కాకపోతే ఏంటంటే ప్రికాషనరీ అంటే మనం కొన్ని చూసుకోవడం అయితే మంచిది. ఎవరికి చూసుకోవాలి? చిన్నపిల్లలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా కామన్ కోల్డ్లు ఇవి ఏదన్నా వచ్చినప్పుడు స్కూల్కి పంపించకుండా, పెద్దోళ్ళు 65 ఏళ్ళు అట్లా మనకు ఆల్రెడీ డిసీజ్ మాదిరి కనిపించినాయి అనుకోండి, జలుబు వచ్చి బాడీ పెయిన్స్ వచ్చి ముక్కులో నుంచి రన్నింగ్ నోస్ అంటాం, కారిపోయినా కానీ కాఫ్ స్ఫోటం అట్లా వచ్చా ఉన్నప్పుడు బయటకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బెటర్. దీనివల్ల ఏమైందంటే మనకే కాకుండా పక్కన డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. అది సివియర్ కావచ్చు, సివియర్ కాకపోవచ్చు, అది రాగిపోవచ్చు. అది మనకు ఎంత సివియర్ ప్రస్తుతం ఉండే స్టాటిస్టిక్స్ ప్రకారం, ప్రస్తుతం ఉండే వాటి ప్రకారము అంత ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే మన జాగ్రత్త, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకు జలుబు వచ్చి ఇట్లా ఉన్నప్పుడు పంపించకుండా ఉన్నారనుకో మిగతా పిల్లలకు స్ప్రెడ్ కాదు. ఒక 3-4 రోజులు స్కూల్ లాస్ అయినంత మాత్రాన మొత్తం మనకి అదేమీ కాదు. అది చిన్న చిన్నవి కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటికి పోవాల్సి వస్తే ఇంకా మాస్క్ వాడడము అట్లాంటప్పుడు ఏమైందంటే డిసీజ్ స్ప్రెడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో అంటే విన్నాం కదా, ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ హెచ్ఎంపివి అనేది అంత ప్రమాదకరమైన వైరస్ కాదని, గతంలో కరోనా మాదిరిగా ఇది ప్రజలను ఇబ్బంది పెట్టదని, అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యమని, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ప్రముఖ కార్డియాలజిస్ట్ ఓబుల్ రెడ్డి గారు అంటున్నారు. మరో టాపిక్తో, మరో అంశంతో మీ ముందుకు మీ ఎస్ఎన్ఆర్.